సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. సుమన్ టీవీకి ఆహ్వానం. 13 ఏళ్ల పిల్లలకి ప్రేమ అనే విషయంలో వాళ్ళు తలదూర్చితే లేదా ప్రేమ చుట్టూ వాళ్ళు చక్కర్లు కొడుతుంటే ఏం చేయాలి అని ప్రశ్నిస్తున్నారు. 13 ఏళ్ల పిల్లలకి ప్రేమకి వయసు కాదు. ప్రేమకి పెళ్లికి ఈ దేశంలో ఒక చట్టం ఉంది, వయసు ఉంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మేజర్లు కాకుండా పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. అట్లాగే చదువుకునే వయసులో ప్రేమ, ఆ ప్రేమ అనేది వాళ్ళ మనం 12-11 ఏళ్ల పిల్లలకి ఎందుకు ఆ భావనలు కలుగుతున్నాయి? అలా కలగడం ఆశ్చర్యం కాదు. బాడీ అంటూ ఉన్నాక బాడీకి హార్మోన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. 12 ఏళ్ళకి 11 ఏళ్ళకి ఆ ఫీలింగ్స్ కలగొచ్చు. కానీ అటువంటి ఫీలింగ్స్ కలిగినప్పుడు వాళ్ళు ఎట్లా నియంత్రించుకోవాలి, వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి, తల్లిదండ్రులు వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, ఎట్లా గైడ్ చేయాలి అనేది ఇక్కడ చాలా కీలకమైన విషయం. పొద్దున్న లేస్తే సెల్ ఫోన్లు పిల్లల చేతుల్లో ఉంటున్నాయి. ఆ సెల్ ఫోన్ల నిండా పోర్న్ వస్తుంది, ప్రేమకు సంబంధించిన విషయాలు వస్తున్నాయి. ఏ సినిమా చూసినా అన్ని సినిమాలు ప్రేమ చుట్టే ఉంటాయి. నువ్వే కావాలి, నువ్వంటే నాకు ఇష్టం, నేను నువ్వు ప్రేమ, ప్రేమించుకుందాం, ఇట్లాగే ఇంకా ఇంకా చాలా టైటిల్స్ ఉండొచ్చు. ఇట్లాంటి అంటే మొత్తం దునియా అంతా ప్రేమ తప్ప ఇంకోటి లేనట్టు, యువతి యువకుల ప్రేమే ప్రధానమైనట్టు సినిమాలు వస్తాయి, సీరియళ్ళు వస్తాయి, లేకపోతే అన్ని రియాలిటీ షోస్లో కూడా ఇటువంటి కుళ్ళు జోకులే ఉంటాయి. మొత్తం ఆడపిల్లల్ని అవమానించేలాగా, ట్రాన్స్జెండర్లను అవమానించే విధంగా, అందరినీ హేళన చేసే విధంగా, డీగ్రేడ్ చేసే విధంగా, డీహ్యూమనైజ్ చేసే విధంగా ఉంటున్నాయి. అన్ని రియాలిటీ షోస్లో హ్యూమన్ కంటెంట్ చాలా తక్కువ. కామెడీ పేరుతోనో లేకపోతే రియాలిటీ షోస్ పేరుతోనో మానవ సంబంధాలని చాలా దిగజార్చడం, మానవ సంబంధాలన్నీ సెక్స్ చుట్టూ తిప్పడం, మనుషుల జీవితాలని సెక్స్ చుట్టూ తిప్పడం. 12-13 ఏళ్ల పిల్లలకి సెక్స్ చాలా ముఖ్యమైనట్లు, ప్రేమ ఇంకా కంపల్సరీ అయినట్టు, మూతి మీద మీసం వచ్చిందంటే వాడికి ప్రేమ కంపల్సరీ. 13-14 ఏళ్ళ అమ్మాయి టీన్స్లోకి వచ్చిందంటే ప్రేమ కంపల్సరీ. బాయ్ ఫ్రెండ్ లేకపోతే అవమానం, గర్ల్ ఫ్రెండ్ లేకపోతే అవమానం, జిందగీ బర్బాద్. అంటే మస్త్ కరో మజా కరో చుట్టూ తిరుగుతున్నారు. నా ఘాటుక నా గరక అన్నట్టు యువత తయారవుతున్నారు. ఆ యువతిని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత విద్యా వ్యవస్థ మీద ఉంది, మన చుట్టూ ఉండే అన్ని సమూహాల మీద ఉంది, పౌర సమాజం మీద ఉంది, కుటుంబ వ్యవస్థ మీద ఉంది. 13-12 పిల్లలకి ప్రేమ ఎందుకు అని ప్రశ్నించేటప్పుడు ఆ ప్రేమ అనే ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, బాడీలో వచ్చే మార్పులు ఏంటి, హార్మోన్స్ ప్రభావం ఏంటి. హార్మోన్స్ అంటే ఆ ఏజ్లో అమ్మాయికైనా అబ్బాయికైనా, టీన్స్లో ఉన్న అమ్మాయికి అబ్బాయిని చూస్తే కుచ్ హోతాయి, టీన్స్లో ఉన్న అబ్బాయికి అమ్మాయిని చూస్తే కుచ్ హోతాయి. అది ఆ శరీరం తప్పని నిందించడం కాదు చేయాల్సింది. ఆ బ్రెయిన్లో ఆ ఫీలింగ్స్ రావడమే నేరం అని వాళ్ళని భయంకరంగా శిక్షించడం, దండించడం కాదు, దాని గురించి అర్థం చేయించాలి. ఎట్లయితే స్కూల్లో బ్యాడ్ టచ్ గుడ్ టచ్ చెప్పాలంటున్నామో, టీన్స్లోకి వచ్చిన వాళ్ళకి హార్మోన్స్ ప్రభావం గురించి, బాడీలో వచ్చే చేంజెస్ గురించి, మనసుకు కలిగే ఫీలింగ్స్ గురించి అర్థం చేయించాలి. ఇప్పుడు ఎవరినో చూడగానే కుచుకుచు అవుతాయంటే అది ప్రేమను వాళ్ళు అనుకుంటున్నారు. అది సహజమైన స్పందన, ప్రేమ కాదు. ప్రేమ అంటే ప్రేమకు బాధ్యత ఉంటుంది, ప్రేమకి మెచ్యూరిటీ ఉండాలి. 18 ఏళ్ళు కనీసం అమ్మాయికి అబ్బాయికి ఏదైతే 20 ఏళ్ళన్నా వాళ్ళకి రావాలి. ఆ ప్రేమకి ఎంత బాధ్యత ఉండాలంటే తమకు నచ్చిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ ఇష్టం అయితే ఆ ఇష్టం ఎలాంటిది అర్థం చేసుకోగలగాలి, కేవలం ఆకర్షణ కాదు. తొలి ప్రేమ అంటారు, సినిమాల నిండా నింపుతారు. తొలి ప్రేమ అనేది బుల్షిట్ కాన్సెప్ట్. ఎవరు చెప్పగలుగుతారు ఎప్పుడు ఫీలింగ్ కలిగిందో? అదే తొలి ప్రేమ అనేది అదో పెద్ద ఆకర్షణీయమైన అంశంగా, అదో పెద్ద క్రేజీగా మార్చి చూపించిన సినిమా వాళ్ళకి బుర్ర లేదు, బుద్ధి లేదు. కాబట్టి తొలి ప్రేమ లేకపోతే చూడగానే ఏదో అయిపోయింది కాబట్టి అదే ప్రేమ అనుకుంటే అట్లా జీవితాలు నాశనం చేసుకుని రెడ్ లైట్ ఏరియాలో తేలిన అమ్మాయిలు ఎందరో, దిక్కులేని స్థితిలో రోడ్డు మీద పడిన వాళ్ళు ఎందరో, ఆ ప్రేమని అది ప్రేమగా భ్రమించి ఆకర్షణని లేదా అట్రాక్షన్ని, దానికి తల్లిదండ్రులు ఇదిగో నువ్వు వాడితో పోయావు, నువ్వు వీడితో పోయావు అంటే భయంతో పారిపోయి తమ జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు నష్టపోతున్నారు. కాబట్టి ఈ ప్రేమ గురించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వ్యవస్థకి ఉంది. ఆడపిల్లలనైనా మగపిల్లలైనా టీన్స్లో ఉన్న పిల్లల్ని వాళ్ళని నేరస్తులుగా చూడడం మానేసి
దాన్ని ఎడ్యుకేట్ చేయడం చాలా ముఖ్యం. ఆ సమస్యను అడ్రెస్ చేయడం చాలా ముఖ్యం. ఆ ఆడపిల్లలు ఎవరైనా వెంటబడితే, వేధిస్తే ఇంటికొచ్చి చెప్పుకుంటే చదువు మానేయమంటారు. లేదా వాడు చూసాడని నీకెట్లా తెలిసింది? నువ్వు కూడా చూస్తేనే కదా అంటారు. లేదా నువ్వు రెచ్చగొట్టావా? నువ్వేదో చేసావా? అది చేసావా అంటారు. ఏదైనా ఘటన జరిగితే ఆ అమ్మాయి తప్పు లేకుండా ఆ అమ్మాయే ఎందుకు బలైంది అంటారు. ఆ అమ్మాయి ఏం చేయకుండా ఆ అమ్మాయే ఎందుకు గురైంది అంటారు. ఆ అమ్మాయి ఎంకరేజ్ చేయకపోతే ఇది ఎందుకు జరిగింది అంటారు. ఇవన్నీ కాదు. ఒక అమ్మాయి ప్రేమని ఏ ఏజ్‌లో అంటే ఆ ప్రేమ ఫీలింగ్‌ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? ప్రేమ ఫీలింగ్ కలగడం నేరంగా ఎవరు చెప్పక్కర్లా. కానీ దాన్ని ఎందుకు హ్యాండిల్ చేసుకోవాలి? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది నిజమైన ప్రేమ అయితే ఆ ప్రేమ అర్థం చేసుకుంటుంది. బాధ్యతగా ఆలోచిస్తుంది. తమ చదువులు అయిపోయి తమ కాళ్ళ మీద తాము నిలబడే వరకు కూడా ఆ ప్రేమని వాళ్ళు కాపాడుకుంటారు. నిజంగా ఒక తమ జీవిత భాగస్వాముల్ని, సహచరులని ఎంచుకోవడానికి ప్రేమ దోహదపడాలి. నిజమే. కులం చూసుకునో, కట్నాలు చూసుకునో, కులము, జాతి, మతం చూసుకునో పెళ్ళిళ్ళు చేసుకోక్కర్లా. కానీ పిల్లలు ఏమన్నా మాట్లాడగానే వీళ్ళు ఇష్టంతో పెళ్లి చేసేసుకుంటారేమో, కులాలు దాటుతారేమో, మతాలు దాటుతారేమో. ముఖ్యంగా ఆడపిల్లలు ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చినప్పుడు, లేదా వాళ్ళకి తెలియకుండానే ఇన్వాల్వ్ అయినప్పుడు, లేదా అవతల వాళ్ళు గాలాలు వేసి లాగినప్పుడు, లేదా అలాంటి పరిస్థితులు క్రియేట్ అయినప్పుడు వాళ్ళకు ఒక సపోర్టివ్ సిస్టమ్ ఉండాలి. కానీ అది లేదు. అది కూడా చాలా సెన్సిబుల్గా ఉండాలి, చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. కాబట్టి ఈ విషయాలన్నీ కొంచెం శాస్త్రీయంగా అర్థం చేసుకుని ఆలోచించి అవగాహన కల్పిస్తే తప్పకుండా అందులోంచి వాళ్ళు బయటకు రావడానికి ఉంటుంది. ప్రేమ నేరం కాకపోవచ్చు, కానీ దానికి వయసు ఉంటుంది, మెచ్యూరిటీ ఉంటుంది, దానికి అవగాహన ఉంటుంది, బాధ్యత ఉంటుంది. కుటుంబాలు ఉన్నాయి, తమ జీవితాలు ఉన్నాయి, తమ కెరియర్ ఉంటుంది, వాళ్ళ వెనుక కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు ఈ సమాజంలో మనగలగాలి. ఆ యువతి యువకులు కూడా ఈ సమాజంలో నిలబడాలి. ఆ నిలబడాలంటే వాళ్ళ భవిష్యత్తు, ఆ భవిష్యత్తుకు కావాల్సినటువంటి ఒక స్ట్రాంగ్ స్టేబుల్ సిచ్యుయేషన్ కూడా క్రియేట్ చేసుకోవాలి. స్టేబుల్ మెంటాలిటీ కూడా ఉండాలి. కాబట్టి వాళ్ళలో ఆ స్థిరత్వం రావడం కోసం కుటుంబ వ్యవస్థ దోహదపడాలి, పౌర సమాజం దోహదపడాలి, విద్యా వ్యవస్థల్లో కౌన్సిలింగ్ ఉండాలి. ఎక్కడైనా ఒక ఘటన జరిగింది అనుకోండి, ఎవడో ఇష్టం లేకుండా వెంటబడ్డాడు అనుకోండి, కాలేజీ లెవెల్లో, స్కూల్ లెవెల్లో కౌన్సిలింగ్ లేయండి. కాలేజీల్లో కౌన్సిలింగ్ అని హ్యూమిలియేట్ చేయకండి. కుటుంబంలో కూడా కౌన్సిలింగ్ ఇవ్వండి, అర్థం చేయించండి, సపోర్ట్ చేయండి. అందులోంచి వాళ్ళు బయటికి రావడానికి హెల్ప్ చేయండి. వాళ్ళు జెన్యూన్గా వాళ్ళు ఎవరైనా 16, 18, 19 ఏళ్ల పిల్లలు ఎవరినైనా ఇష్టపడితే ఆ ఇష్టమే నేరంగా, క్రూరంగా దాన్ని అణిచివేయడం కాకుండా, ఓకే, ఇష్టపడినా వాళ్ళెవరు, వాళ్ళు నిలబడతారా లేదా, నువ్వు నిలబడతావా, అతను నిలబడతాడా లేదా ఆమె నిలబడుతుందా, రేపు మీ చదువులో మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డప్పుడు కూడా ఆ ఇష్టం కొనసాగుతుందా, ఇవాళ ఉన్న ఇష్టం రేపు లేకపోవచ్చు, లేదా ఇవాళ వెంటబడినోడు రేపు మారిపోవచ్చు, ఇంకో అమ్మాయి వెంటబడవచ్చు. కాబట్టి ఏదైనా జరగవచ్చు. ప్రేమ అంటే గిఫ్టులు, షికార్లు, లేకపోతే మస్తీ మజాలు, లేకపోతే వాలంటైన్స్ డేలు కాదు. ప్రేమ అంటే జీవితం, భావి జీవితం. కాబట్టి ఈ ప్రేమ చుట్టూ ఉన్న అనేక అంశాలను కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. తల్లిదండ్రులు కూడా ఆ విషయాల్ని అడ్రస్ చేయడంలో ఓపికతో వ్యవహరించాలి. కులమో, అంతస్తు, ఆస్తో, కుటుంబమో వాళ్ళ ప్రెస్టేజ్లో పెట్టి వీడొద్దు, వాడొద్దు. చాలా మందిని చూస్తాం. వాడిని ఎట్లా ప్రేమిస్తావు, ఈ కులం ఎట్లా, ఆ మతం ఎట్లా, ఆ వర్గం ఎట్లా, ఆ స్థాయి ఎట్లా, ఆ సోషల్ స్టేటస్ ఎట్లా, మన లెవెల్ కాదు, ఇలా మాట్లాడతారు. వీటికన్నా మిగతా అసలు వాళ్ళ జీవితం, వాళ్ళ భవిష్యత్తు ఏంటో వాళ్ళకి అర్థం చేయించడం ద్వారా ఇవాళ మొత్తం ఫోన్ కల్చర్ని కంట్రోల్ చేయండి. చిన్న పిల్లల చేతుల్లో ఆండ్రాయిడ్లో, ఐఫోన్లలో వచ్చి పడుతున్న ఈ పోర్న్ సంస్కృతి, లేదా సెక్స్ చాటింగ్లు, లేదా అనేక సైట్స్, అనేక రీల్స్, వీటి నుంచి పిల్లల్ని కాపాడుకోవాలా. ఈ స్కూల్ పిల్లలు రీల్స్ చేస్తున్నారు. ఈ రీల్స్ పేరుతో చాలా చెత్త సంస్కృతికి అట్రాక్ట్ అవుతున్నారు. మొత్తం అశ్లీల, అసభ్య సంస్కృతికి ఇవాళ సింగపూర్, మలేషియా లాంటి దేశాల్లో ఉన్న కంట్రోల్, చైనాలో ఉన్న కంట్రోల్, ఫేస్బుక్ కానీ, సోషల్ మీడియా కానీ, ఇతర రీల్స్కి కానీ, టిక్టాక్లకు కానీ ఇవాళ మన దేశంలో లేదు. యథార్చగా ప్రతిదీ కూడా వ్యాపార, కమర్షియల్ కోణాల్లో చూసి కొన్ని లక్షల సైట్స్ని, అశ్లీల, అసభ్య పోర్న్ సైట్స్ని పిల్లల మీద రుద్దుతున్నారు. వాటిని బ్యాన్ చేయాలి. ఆ కల్చర్ నుంచి పిల్లల్ని రక్షించాలి. దానికోసం కుటుంబం నుంచి, విద్యా వ్యవస్థల నుంచి అన్ని వ్యవస్థలు పనిచేయాలి. సరైన కౌన్సిలింగ్లు నిర్వహించాలనేది నేను కోరుతున్నాను.